అద్భుత కార్యం నీ శక్తి కార్యం నువ్వు చూచుదుగాక. ఆ దేవుని యొక్క మందిరంలో నువ్వు కూర్చొని అభిషేకంతో వాక్య వచనాన్ని వింటున్నావా, నీ శత్రు కూడా మాయమైపోతుంది. దేవాది నీ కొరకు పోరాడానికి వస్తా, నీ మీద శత్రుత్వం ఉన్న వాళ్ళ మీదకి నీకు దేవాది జయమిస్తాను. నీతో మాట్లాడుతున్నా, దేవుని దగ్గర నువ్వు విచారం చేస్తున్నావు. రోజు వచ్చి ఆయన మందిరంలో కూర్చున్నా, ఆయన అధికారానికి ఆయన మాటకి లోబడి నువ్వు వస్తున్నావా, నీ జీవితంలో కృపాక్షేమలు వెంటనే వస్తుంది. ఆమె నీ జీవితంలో దేవునికి అడుగడుగున ఆయన ఒక నీడలు నువ్వు బ్రతుకుతుంటావు. నీ యొక్క జీవితం మార్గం తెరవబడుతుంది. నీ భవిష్యత్తు అద్భుత కార్యం జరుగుతుంది. నీలోనున్న అంత హృదయ భారం అంతా బరువంతా దిగిపోయి దేవుని ఆత్మకార్యాన్ని బహుగా చూస్తావు. ఆమె ఇక్కడ 12th లాస్ట్ చూస్తున్నాం చూడండి. ఓ లార్డ్ ఆఫ్ హోస్ట్, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ ట్రస్ట్ ఇన్ ది. వావ్, దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ వర్డ్, దిస్ వండర్ఫుల్ మిరాకిల్ వర్డ్. చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా నీ అందు నమ్మిక ఉంచు వారందరూ ధన్యులు. ఒక్కరు కాదంట, అందరు ధన్యులు. నువ్వు నమ్మిక ఉంచున్నావు, నువ్వు ధన్యురాలవే, నువ్వు సక్సెస్ఫుల్. నీ జీవితంలో అనాయింటింగ్ ఆ దేవుడే నీ కీడమై ఉంటారు, సూడునై ఉంటారు, డాలునంటే నీకు సురక్షితం ఇస్తారు. అద్భుత కార్యం ఏది నేను ఎంత మాత్రం అంటది దేవాది నా సన్నిధిలో నువ్వు నిలబడుతూనే ఉంటావు. అద్భుత మహిమ జీవితం నీ జీవితంలో జరుగుతుంటాయి. ఇంత మంచి వాక్యంలో దేవాదిని నీ హృదయంలో తృప్తిపరచును గాక. ఒక్కసారి ఇందులో ఒక డీప్గా 2 వెళ్తున్నాం. 34:8 సామెతలోనే వెళ్తున్నాం. అందులోనే లాస్ట్ వర్డ్ కంప్లీట్ చేస్తాను. కానీ ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఇది చూడండి, బ్లెస్ ద మ్యాన్ దట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఎంత బాగుంది. ఇక్కడ ఒక మాట ఉంది, చాలా క్లియర్గా వినండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు. రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించువాడు ధన్యుడు. నువ్వు రుచి చూస్తున్నావా, నువ్వు ఆయనను ఆశ్రయిస్తున్నావా, నువ్వు ధన్యురాలు. దేవుని సన్నిధి నుంచి నీకు ధన్యత. ఆమెన్. నీ జీవితంలో మార్పు, నీ భవిష్యత్తులో మార్పు, నీ జీవితంలో ఆనందము, నీ కుటుంబంలో ఆనందము బహుబలంగా దేవాది నువ్వు ప్రేమించిన విధంగానే అదే గిఫ్ట్ లాగా దేవాది నుంచి వస్తున్నాయి. ఆయన గుణ స్వభావాలు ఒకళ్ళు ఆయనను ప్రేమిస్తే ఇవంతా ఇచ్చేస్తున్నాయి. ఇంత మంచి స్వభావం ఏంటంటే యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. ఆమె నీ మనసుతో చెప్పు, నీ ఆత్మతో చెప్పు, అదే బలైనత. అప్పుడు ఏమి దొరుకుతట, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఒక నరుడికి ఇంత ధన్యత. ప్రైజ్ ద లార్డ్. 34లో చెప్పబడిన 8 వచనం. ఇంత దేవాదిని రుచి చూడు, ఆశ్రయించు, నువ్వు ధన్యురాలివి. నీ దేవాదుడు ఎంతో గొప్ప దేవాదుడు. నీ కొరకు పోరాటం చేయడానికి, నీ కొరకు శత్రువు నుంచి దేవాదుడు అధిగమించే కృపాశక్తి ఆ వాక్యంలో నిత్యానంద, సంతోషం, సమాధానం నీ జీవితంలో రోజు ఉంటుంది. ఆమెన్. అయితే 146లో చాప్టర్ సామ్స్ 5 and 6 వచనం వెళ్దాం. దీంతో క్లోజ్ చేస్తున్నాను చూడండి. హ్యాపీ ఈస్ హీ దట్ హ్యాత్ ద గాడ్. Wow, God has given the same thing. I was searching for this word. Amen. Happy is he that hath the God of Jacob for his help, whose hope is in the Lord his God. ఆల్రెడీ చదివి ఉన్నది. హ్యాపీ ఇక్కడ ఈస్ హీ దట్ హ్యాత్ ద గాడ్ ఆఫ్ జాకబ్. చూడండి, ఒక మాట విడుదల చేస్తున్న మాట. ఫర్ హిస్ హెల్ప్, హూస్ హోప్ ఈజ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అగునో, చూడండి, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. అద్భుతం. ఆశ పెట్టుకున్న ధన్యుడు, నమ్మిన ధన్యుడు, దేవుని ఆశ్రయించిన ధన్యత. అన్నిట్లో ధన్యత దేవాదిస్తున్నంటే అన్ని జీవితంలో నువ్వు పోగొట్టుకున్నావు. అనేక మంది చూసుకో ఒకసారి. మన జీవితము మామూలుగా లేదు. ఇవంతా బ్లెస్సింగ్. మనకి బ్లెస్సింగ్ ఉంది, హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. యాకోబు గల దేవాది నీ దేవుడే, నా దేవుడే. ఇంకో మాట చూద్దాం. విచ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్, ద సీ అండ్ ఆల్ దట్ దేర్ ఇన్ ఇస్ విచ్ కీపెత్ ట్రస్ట్ ఫర్ ఎవర్. చూస్తున్నారా, ఇక్కడ ఒక సృష్టిలో మాట్లాడుతున్న మాట చూస్తున్నాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రము, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. చప్పట్లు కొడదామా. తప్పే దేవుడు నువ్వు కలిగి ఉన్నవా? తప్పని దేవుడు. ఎన్నటికి మాట ఇచ్చి నీకు ఇస్తాను బిడ్డ, ఈ దీవెన నీది 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 అన్నప్పుడు ఆయన మాట ఇచ్చిన దేవుడు ఎంత నీ కొరకు ఎదురు చూస్తా. నువ్వు వచ్చి అడిగితే మాట తప్పని దేవాదుడు నీకు కనబడతారు. ఇంత గొప్ప దేవాదుడు నువ్వు నేను కలిగి ఈ లోకంలో బాధలు చూసుకుని అయ్యా అబ్బాయి అన్ని ఏడుస్తూ ఎక్కడో దేవుడి నుంచి పారిపోతున్నాం. అది నీ జీవితంలో ఉండకుండాను గాక. ఆమేన్.